పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి శత జయంతోత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాబా జీవితం, బోధనలు, సేవలు స్మారకార్థకంగా రూపొందించిన 100 నాణెం 4 తపాలా బిళ్లలను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. సాయి కుల్వంత్ హాల్ సత్యసాయి మహాసమాధిని ప్రధాని దర్శించుకున్నారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియాన్ని మోదీ చేరుకున్నారు. బాబా జీవితం, బోధనలు, సేవలు స్మారకార్థంగా రూపొందించిన 100 నాణెం 4 తపాలా బిళ్లలను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్, మంత్రి నారా లోకేష్, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ సత్యసాయి బోధనలు, ప్రభావం దేశమంతా కనిపిస్తోందన్నారు. కోట్ల మంది బాబా భక్తులు మానవ సేవ చేస్తున్నారని స్పష్టం చేశారు. బాబా ప్రేమ సూత్రాలు ఎందరనో ఆలోచింపచేశాయన్నారు. చాలామంది జీవితాలను బాబా సమూలంగా మార్చేశారన్నారు. మహానుభావులు అందరికీ వందనములు. एक भावात्मक और आध्यात्मिक अनुभव है. मुझे कुछ देर पहले बाबा की समाधि पर श्रद्धा सुमन अर्पित करने का अवसर मिला. उनके चरणों में नमन करना, उनका आशीर्वाद प्राप्त करना, ये अनुभव हमेशा हृदय को भावनाओं से भर देता है. साथियों, श्री सत्य साई बाबा का यह जन्म शताब्दी वर्ष हमारी पीढ़ी के लिए सिर्फ एक उत्सव नहीं, यह एक दिव्य वरदान है. आज भले ही वे हमारे बीच दैहिक स्वरूप में नहीं है, लेकिन उनकी शिक्षा, उनका प्रेम, उनकी सेवा भावना आज भी करोड़ों लोगों का मार्गदर्शन कर रही है. ప్రపంచంలో మనకు కనిపించిన ప్రత్యక్ష దైవం పుట్టపర్తి సత్యసాయి బాబా అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సత్యసాయికి సమ్మోహన శక్తి ఉంది. ఎంతో మంది నాస్తికులను ఆధ్యాత్మికత వైపు మళ్లించారు. మానవ సేవే మాధవ సేవ అని సత్యసాయి బాబా భావించేవారని తెలిపారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉప ముఖ్యమంత్రితో కలిసి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాల్ ప్రధాని మోదీతో కలిసి సీఎం చంద్రబాబు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియంలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ ప్రపంచంలో మనకు కనిపించిన ప్రత్యక్ష దైవం పుట్టపర్తి సత్యసాయి బాబా అన్నారు. సత్యసాయికి సమ్మోహన శక్తి ఉంది. ఎంతోమంది నాస్తికులను ఆధ్యాత్మికత వైపు మళ్లించారు. మానవ సేవే మాధవ సేవ అని సత్యసాయి బాబా భావించేవారన్నారు. సత్యసాయి సిద్ధాంతాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. సత్యసాయి బాబా జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇది సత్యసాయి మనకు చూపించిన దారి. ఈశ్వశాంతి, ఈశ్వర సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు, ఆచరించారు, ఫలితం చూపించారు. వన్ రిలిజియన్, దట్ ఈజ్ లవ్. వన్ లాంగ్వేజ్, that is heart. One caste, that is humanity.
one law, that is duty, one God, that is omnipresent అని చెప్పిన వ్యక్తి సాయిబాబా గారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. తాను కూడా రైతు బిడ్డనే అని చెప్పిన చంద్రబాబు తనకు రైతుల సమస్యలు బాగా తెలుసని చెప్పారు. వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు చక్కదిద్దుతున్నామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చంద్రబాబు చెప్పారు. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శించి రైతులతో ముచ్చటించారు. అనంతరం ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు 3,200 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రకృతి సేద్యంలో మన రాష్ట్రం ముందుండాలని, అప్పుడే రైతులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. తాను రైతు బిడ్డనే అని, తన తండ్రి వ్యవసాయం చేస్తుంటే తాను కూడా సహకరించానన్నారు. రైతులందరూ టెక్నాలజీ వినియోగిస్తేనే సాగు వ్యయం తగ్గుతుందని తెలిపారు. అన్నదాతలు వ్యవసాయంలో పాత విధానాల్ని వదిలి కొత్త మార్గాల్ని అన్వేషించాలన్నారు. కొన్ని ప్రభుత్వాలు ఆదుకుంటాయి, మరికొన్ని ఆదుకోవు. అప్పుడు రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పారు. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి కాబట్టే రైతులకు మేలు జరుగుతోందని వెల్లడించారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి వాటిల్లో మనం ముందుండాలని సూచించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉంటే ఆక్సిజన్ కూడా మంచి ఆక్సిజన్ వస్తుంది. ఇంకా 4 రోజులు ఎక్కువ బతికే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి మంచి ప్రదేశంలో ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమానికి వచ్చిన రైతాంగానికి అందరికీ నేను చూస్తే, ఈ మీటింగ్ చూస్తే టీవీలో కూడా చూపిస్తే కళకళలాడుతా ఉంది మన మీటింగ్. మీ ఉత్సాహం, మీ రైతు కండువా, ఈ 2 కూడా హైలైట్స్ అయినాయి. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో హాజరైనటువంటి అన్నదాతలకి, ప్రజాప్రతినిధులకి నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా. అధికార యంత్రాంగానికి కూడా నా అభినందనలు. రైతన్నకు ఏడాదికి 20,000 ఇస్తామని చెప్పాం. 2వ విడత డబ్బులు ఇప్పుడు ఇస్తున్నాం. ఈ స్కీమ్ కింద తొలి విడతలో 3,174 కోట్ల రూపాయలు ఆగస్టులో జమ చేశాం. 2వ విడత 3,135 కోట్లు మీ అకౌంట్లో జమ చేశాం. మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడే అందరికీ డీబీటీ వచ్చిందా లేదా? సెల్ ఫోన్లు ఉన్నోళ్ళందరూ చేలు పైకెత్తండి. ఓకే, బ్యాంక్ అకౌంట్ వాళ్ళు కూడా చేలు పైకెత్తండి. ఉంటే ఒకసారి చెక్ చేసుకొని నాకు చెప్పండి. వచ్చిందా? వచ్చింది అని వాళ్ళు చేలు పైకెత్తండి. మా రైతు కూడా టెక్నాలజీ వాడుతున్నాడు. అందుకే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం, అది కూడా నేను మాట్లాడతాను. ఈరోజు 1 నిమిషం చెక్ చేసుకొని నాకు చెప్పాలి. మీరు రేపటి నుంచి మీకు చాలా నేర్పించాలి నేను. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని, వారికి అన్ని వేళలా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అధికారుల సూచనలను రైతులకు పాటించి సరైన సమయంలో కోత కొయ్యాలని సూచించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంటలోని రైతు సేవా కేంద్రాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. పెనుమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కలెక్టర్ బాలాజీ మంత్రితో పాటు పాల్గొన్నారు. రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించి సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గడిచిన ఏడాది కంటే ఈ సంవత్సరం 20% అధికంగా ధాన్యం దిగుబడి జరిగిందన్నారు. రైతుకు ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్టేషన్, అలాగే గన్నీ బ్యాంక్స్ ప్రభుత్వమే అందిస్తోందని తెలిపారు. అధికారుల సూచనలను రైతులకు పాటించి సరైన సమయంలో కోత కొయ్యాలని సూచించారు.
కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని, వారికి అన్ని వేళలా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. తేమ శాతం ఎక్కువగా ఉంటే మిల్లుకు తీసుకువెళ్లిన తర్వాత డ్రయర్స్ ద్వారా వాటిని ఆరబెట్టాలని తెలిపారు. ఇతర జిల్లాలకు కూడా మిల్లర్లతో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియ మరింత వేగవంతం చేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది కీలక మావోయిస్టులను పట్టుకోవటం ఇదే ప్రథమమని ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా అన్నారు. కేంద్ర రాష్ట్ర ఏరియా కమిటీ సభ్యులు ప్లాటూన్ టీంలను అదుపులోకి తీసుకుని వారి నుంచి వెపన్స్ 45, 272 రౌండ్స్, 2 మ్యాగజైన్, 750 గ్రాముల వైర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నగరంలోని బందర్ రోడ్డు కమాండ్ కంట్రోల్ నుంచి మారేడుమిల్లిలో ఎన్కౌంటర్, ఏపీలోని 5 జిల్లాల్లో పట్టుబడిన మావోయిస్టులకు సంబంధించిన వివరాలను అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా మీడియాకు వివరించారు. మహేష్ చంద్ర లడ్డా మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఉదయం ఏజెన్సీలో నక్సల్స్, పోలీసులకు మధ్య కాల్పులు జరిగినట్లు తెలిపారు. ఉదయం 7 గంటల సమయంలో ఏజెన్సీలో కాల్పులు జరిగాయని, 7 నక్సలైట్స్ చనిపోయారని తెలిపారు. వీరిలో 4 పురుషులు, 3 మహిళలు ఉన్నారన్నారు. వారిని పూర్తిగా గుర్తించాల్సి ఉందని చెప్పారు. మారేడుమిల్లిలో నిన్న జరిగిన ఎన్కౌంటర్ ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో ఈరోజు ఎన్కౌంటర్ జరిగినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో జోగారావు అలియాస్ టేక్ శంకర్ ఒక్కరినే గుర్తించామని తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన జోగారావు 10 ఏళ్లుగా మావోగా ఉన్నారని, ఇతర సమాచారాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఏడీజీ తెలిపారు. ఈ సందర్భంగా ఏడీజీ ఇంకా మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ నుంచి ఏపీకి రావాలని మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిఘా వర్గాలు వారి కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. నవంబర్ 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టామని, నిన్న మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, మరో 5 ఎన్కౌంటర్లో చనిపోయినట్లు చెప్పారు. వాళ్ల నుంచి సేకరించిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారని దృష్టి పెట్టామని అడిషనల్ డీజీ వెల్లడించారు. ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి 50 మంది మావోయిస్టులను పట్టుకున్నట్లు తెలిపారు. ఎక్కడా ఎవరికీ ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవటం ఇదే ప్రథమమన్నారు. కేంద్ర, రాష్ట్ర ఏరియా కమిటీ సభ్యులు ప్లాటూన్ టీంలను పట్టుకున్నట్లు తెలిపారు. వారి నుంచి వెపన్స్ 45,272 రౌండ్స్, 2 మ్యాగజైన్, 750 గ్రాముల వైరు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. తమ ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేశారని, ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఇంటెలిజెన్స్ విభాగం ఈ విషయంలో బాగా పనిచేసిందని కొనియాడారు. ఇక ముందే సమాచారం వచ్చినప్పటికీ వారిపై నిఘా పెట్టామని, వారి ఆలోచనలు, కార్యకలాపాలను గమనించినట్లు వివరించారు. అన్నీ సెట్ చేసుకున్నాక ఒకేసారి వారందరినీ పట్టుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఇటీవల సరెండర్ అయ్యారని, వాళ్ల ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని మావోలు భావించారన్నారు. అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఏపీలో పలు ప్రాంతాలను ఎంచుకున్నారన్నట్లు చెప్పుకొచ్చారు. మళ్లీ సమయం చూసి వాళ్ల ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని, మావోల మూవ్మెంటు, ప్లాన్లపై ఇతర సమాచారం లేదన్నారు. హిడ్మాను పట్టుకున్నాక చంపామనే ప్రచారంలో నిజం లేదని అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా స్పష్టం చేశారు. మార్నింగ్ ఇన్ వ్యూ ఆఫ్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ మొన్న ఒక ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఆన్ 17th of November. నిన్న మార్నింగ్ సమ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ హెస్ హ్యాపెండ్ ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్. దానిలో మీకు ఆల్రెడీ డీటెయిల్స్ తెలుసు. సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మా అండ్ 5 others have been neutralized. In continuation to that, on specific information, నిన్న నుంచి మావోయిస్ట్ కార్డర్స్ మీద ఎక్కడెక్కడ ఉన్నారా క్రెక్ డౌన్ నడుస్తున్నాయి. ఇప్పటి వరకు 50 members మావోయిస్ట్ have been arrested. వీళ్ళు 50 members ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఏలూరు, కాకినాడ, కోనసీమ 5 districts నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. బెస్ట్ పార్ట్ ఈజ్ ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇంట్ బేస్డ్ ఆపరేషన్స్. పబ్లిక్కి లేకపోతే పోలీస్కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్గా చేయడం జరిగింది. ఐ కాంప్లిమెంట్ ఆల్ మై ఆఫీసర్స్, దే ఆర్ విత్ మీ హియర్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్స్. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో అరెస్టైన 50 మంది మావోయిస్టులను పోలీసులు బుధవారం విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు వైద్య పరీక్షల నిమిత్తం వారిని ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం పటిష్టమైన భద్రత నడుమ వారిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరికి కోర్టు రిమాండ్ విధించింది.
పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలు నాలో ఎంతో ప్రేరణను ఇచ్చాయని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా వెంట్రుకలు సత్యసాయిలా ఉన్నాయనేవారు. తన మదిలో ఎన్నో ప్రశ్నలకు బాబా దగ్గర సమాధానాలు దొరికాయని అన్నారు. ఆయన బోధనలు నన్ను మార్గదర్శనం చేశాయని చెప్పారు. బాబా ఆశీస్సులతో జీవితంలో ఎన్నో సాధించారని సచిన్ టెండూల్కర్ తెలియజేశారు. This place has brought so much comfort, purpose and direction to millions of us. When I stand here, I am reminded of a number of ways Baba contributed in our lives in making us better human beings. I remember I was only 5 years old, and wherever I went, including my school, people around me would refer to me as वो जो छोटा बच्चा है ना जिसके बाल सत्य साई बाबा जैसे है, वो ही लड़का, वो बहुत शरारती लड़का था. मगर that was only because I had not had a haircut till the age of 5. मेरे बाल भी वैसे लंबे थे. I was too young to understand the enormity of Baba's contribution to humankind. సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ స్వర్ణోత్సవాల్లో భాగంగా ఇన్నోవేషన్, డిజైన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ పై 2 రోజుల సామర్థ్య వృద్ధి వర్క్షాప్ను నిర్వహిస్తున్నట్లు వర్క్షాప్ అధ్యక్షుడు ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏవి రత్నప్రసాద్ తెలిపారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ 2 రోజుల వర్క్షాప్కు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బొడ్డా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. విద్యారంగంలో సృజనాత్మకను, వ్యాపారోపేత ఆలోచనలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ కానూరులోని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ క్యాంపస్లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో ప్రో వైస్ ఛాన్సలర్ ఏవి రత్నప్రసాద్, రీసెర్చ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ డీన్ ప్రొఫెసర్ ఎం సునీత విలేకరుల సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి 2 రోజుల పాటు డాక్టర్ విఎల్ దత్ బ్లాక్లోని సెమినార్ హాల్లో నిర్వహించే ఇన్నోవేషన్, డిజైన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ వర్క్షాప్కు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్నత విద్యా సంస్థల్లో ఇన్నోవేషన్ సెల్స్ను ఏర్పాటు చేశారని, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇన్నోవేషన్ కల్చర్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. అందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్, మినిస్ట్రీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ స్వర్ణోత్సవాలలో భాగంగా మన రాష్ట్రంలో 20-21 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిఈఓలు, డైట్ మెంబర్సు, ఎస్సీఈఆర్టీ మెంబర్సు, ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇన్నోవేషన్ విద్యార్థులు, ఫ్యాకల్టీ పాల్గొంటారని తెలిపారు. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి అన్ని తరగతుల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్తో పాటు ఇన్నోవేషన్ వంటి ప్రాజెక్టులు చేపట్టి డిజైన్ తర్వాత స్టార్టప్, ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకొచ్చేలా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఈ 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మన యొక్క వికసిత భారత్ ఉద్దేశాలు నెరవేరే విధంగా, అంటే మనం ఇప్పటివరకు కొన్ని వస్తువులు ఇతర దేశాల మీద ఆధారపడకుండా పూర్తిగా మనమే మన దేశంలో మన టెక్నాలజీస్తో, మన స్కిల్తో, మన ఇన్నోవేషన్ ద్వారా మన ప్రొడక్ట్స్ మనమే ఉత్పత్తి చేసి సెల్ఫ్ రిలయంట్ కంట్రీ కింద మనం డెవలప్ అయ్యి, ఇంకా మనం వేరే చిన్న దేశాలకు కూడా మనం ఈ ప్రొడక్ట్స్ని ఎగుమతి చేసే దిశలో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాం యొక్క మిగతా డీటెయిల్స్ ఆల్రెడీ ఇంతకుముందు మా కొలీగు who is the coordinator of this 2-day program supported by the Minister of Education, Government of India, Dr. M. Sunita, who is also the Dean of R&D of our university. అసలు డిజైన్ థింకింగ్ అంటే ఏంటి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలా మనం వర్కౌట్ చేయాలి, స్టూడెంట్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఫైనల్గా స్టూడెంట్స్తో ఇన్నోవేషన్ ఐడియాస్, స్టార్టప్స్ ఎలా స్టార్ట్ చేయించాలి, ఇది ముఖ్య ఉద్దేశం. దీని నుంచి వాళ్ళు వెళ్ళి వాళ్ళ స్కూల్లో టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. ఆ స్కూల్ టీచర్స్ ఆ స్కూల్ పిల్లలతో వాళ్ళతో ఇన్నోవేషన్ ఐడియాస్, డిజైన్ థింకింగ్ అండ్ స్టార్టప్స్ స్టార్ట్ చేయిస్తారు. ఈ మొత్తం స్కీమ్కి పిఎం నరేంద్ర మోడీ గారు 350 crores అనౌన్స్ చేశారు. ఇది మాకు ఇన్ఫర్మేషన్ ఏఐసిటీ వాళ్ళు ఇచ్చారు.
సో బై నెక్స్ట్ ఇయర్ 2026 జూలై కల్లా స్కూల్ లెవెల్ నుంచి త్రూ స్టూడెంట్ కౌన్సిల్ సెల్స్ ఏర్పరిచి వాటి నుంచి స్టార్టప్స్ రావాలని కోరుకుంటున్నారు. ఇది ముఖ్య ఉద్దేశం. దీనికి సపోర్ట్ ఎప్పుడు మాకు సిద్ధార్థ యూనివర్సిటీ ఉంటుంది. మా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మా ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఈ స్కూల్స్కి కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తారు. వన్ టౌన్లో పాత శివాలయంగా భక్తులచే పూజలందుకుంటున్న శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస నక్త దీక్ష కార్యక్రమాలు రేపు ముగుస్తాయని దేవస్థానం ప్రధాన అర్చకులు రాచకొండ నాగరాజు శర్మ వెల్లడించారు. కార్తీక దీక్ష ముగింపు వేడుకలు శుక్రవారం తెల్లవారుజామున అమ్మవారికి పోలీస్ వర్గానికి పంపించడం ద్వారా ముగుస్తాయని పేర్కొన్నారు. నక్త దీక్ష ముగింపులోనూ భక్తులందరూ పాల్గొనాలని అర్చకులు కోరారు. వన్ టౌన్లో పాత శివాలయంగా భక్తులచే పూజలు అందుకుంటున్న శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస నక్త దీక్ష కార్యక్రమాలు రేపు ముగియనున్నాయి. ఈ విషయాన్ని దేవస్థానం ప్రధాన అర్చకులు రాచకొండ నాగరాజు శర్మ వెల్లడించారు. 30 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ నక్త దీక్ష కార్యక్రమాల ముగింపు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రేపు మధ్యాహ్నం వరకు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయని, అనంతరం స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో కూడిన పరిమళాలతోనూ వివిధ రకాల పూలతోనూ అంగరంగ వైభవంగా అలంకరణ చేస్తామని వివరించారు. వజ్రాలు, స్వర్ణ వజ్ర కిరీటాలతో కూడిన ఆభరణాలతో స్వామివారిని అలంకరించనున్నట్లు తెలిపారు. ఈ 30 రోజులు నక్త దీక్ష చేసిన నేపథ్యంలో అమావాస్య రోజున దేవస్థానం ప్రాంగణం మొత్తాన్ని పూలతో అలంకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలతో కార్తీక మాస నక్త దీక్ష ముగిసినప్పటికీ కార్తీక దీక్ష ముగింపు వేడుకలు ఎల్లుండి తెల్లవారుజామున జరుగుతాయన్నారు. శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో స్వామివారికి, అమ్మవారికి పోలీస్ వర్గానికి పంపించడం అనే సాంప్రదాయాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. గత నెల రోజులుగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, 365 ఒత్తులు ఎక్కించుకునే దీపదానాలు వంటి కార్యక్రమాలలో పాల్గొన్నారని, నక్త దీక్ష ముగింపులోనూ భక్తులందరూ పాల్గొనాలని అర్చకులు కోరారు. రేపటితో అనగా 20వ తారీఖు గురువారంతో నక్త దీక్ష కార్యక్రమం రేపటితో ముగుస్తుంది. రేపు మధ్యాహ్నం దాకా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. తదనంతరం స్వామివారికి వివిధ రకాల పూలతో, స్వామివారి సుగంధి ద్రవ్యాల పరిమళాలతో స్వామివారికి స్వర్ణ వజ్ర కిరీటాల ఆభరణతో స్వామివారికి ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారికి అలంకరణ కార్యక్రమం ఉంటుంది. అలాగే దేవస్థాన ప్రాంగణం మొత్తం కూడా పూలాలంకరణతో స్వామివారు ఈ 30 రోజులు నక్త దీక్ష చేసిన తర్వాత రేపు స్వామివారికి అమావాస్య సందర్భంగా స్వామివారికి పూలాలంకరణ ఎంతో అంగరంగ వైభవంగా మన దేవస్థానంలో జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 7:30 భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. తద్వారా రేపటితో ఈ కార్యక్రమాలని నక్త దీక్ష కార్యక్రమాలు కార్తీక మాసం ముగింపు జరుగుతుంది. శుక్రవారం నాడు తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో స్వామివారి పోలీస్ వర్గాన్ని, అమ్మవారి పోలీస్ వర్గానికి పంపించడం జరుగుతుంది. భక్తులందరూ యథాశక్తి కృష్ణానదిలో చేస్తారు, కొంతమంది సౌకర్యాన్ని బట్టి ఇళ్లల్లో చేసుకుంటారు. శుక్రవారం ఉదయం 6 గంటలలోపు ఈ యొక్క కార్యక్రమంతో కార్తీక మాసం దీక్ష ముగుస్తుంది. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ 30 రోజులు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు కానివ్వండి, అలాగే 365 ఒత్తులు ఎక్కించుకునే దీపదానాలు కానివ్వండి, ఇవన్నీ కూడా భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేశారు. రేపటితో ఈ యొక్క కార్తీక మాస నక్త దీక్ష కార్యక్రమం ముగుస్తుందని చెప్పి భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. వన్ టౌన్ రథం సెంటర్ సమీపంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవాలయం ఆవరణలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయంలో మండల దీక్షలు వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 17వ తేదీ నుండి డిసెంబర్ 27వ తేదీ వరకు కేరళలోని శబరిమల ఆలయం తెరచి ఉంటుందని, దీన్నే మండలం పూజాకాలం అంటారని కేరళ అర్చకులు మురళీధరన్ నంబూద్రి పేర్కొన్నారు. దేవాలయంలో అయ్యప్ప భక్తులకు, శివస్వాములకు, భవానీలకు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం జరుగుతోందని, స్వాములు పెద్ద ఎత్తున పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. వన్ టౌన్ రథం సెంటర్ సమీపంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవాలయం ఆవరణలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయంలో మండల దీక్ష ప్రారంభం సందర్భంగా ఇరుముడి కార్యక్రమాలు, అన్నదానాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేరళ అర్చకులు మురళీధరన్ నంబూద్రి మాట్లాడుతూ 1991వ సంవత్సరంలో ఈ దేవాలయం ప్రతిష్ఠించబడిందని, వాటి నుంచి నేటి వరకు సుమారు 35 సంవత్సరాలుగా కేరళ ఆచారాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
కార్తీక మాసంలో ఈ దేవాలయం నుండి దాదాపు 5,000 నుంచి 7,000 మంది వరకు అయ్యప్ప భక్తులు మాలధారణ చేస్తారని చెప్పారు. దసరా పండుగ నుండి ప్రారంభమైన మాలధారణ కార్యక్రమం డిసెంబర్ 2వ తేదీ వరకు కొనసాగనున్నట్లు వెల్లడించారు. నవంబర్ 17వ తేదీ నుండి డిసెంబర్ 27వ తేదీ వరకు కేరళలోని శబరిమల ఆలయం తెరిచి ఉంటుందని, దీన్నే మండల పూజా కాలం అంటారని అన్నారు. 41 రోజుల దీక్ష పూర్తి చేసుకున్న అయ్యప్ప భక్తులు ఇరుముడి కట్టుకొని ఇప్పటికే శబరిమలకు యాత్ర ప్రారంభిస్తున్నారని పేర్కొన్నారు. ఇరుముడి కార్యక్రమం జనవరి 15వ తేదీ వరకు జరుగుతుందని తెలియజేశారు. దేవాలయంలో అయ్యప్ప భక్తులకు, శివస్వాములకు, భవానీలకు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. మాలాధారణం చేయడం ప్రారంభమవుతుంది. ఆ భక్తులు ఇప్పుడు నవంబర్ 17 తేదీ నుండి డిసెంబర్ 27 తేదీ వరకు కేరళ శబరిమలలో దేవాలయం తెరిచి ఉంటుంది. అంటే అప్పుడు ఈ మండల పూజ అంటారు. ఈ మండల పూజ టైంకి సమయంలో అయ్యప్పలు 41 రోజు దీక్షలు చేసుకున్న అయ్యప్పలు ఇప్పటి నుండి ఇరుముడి కట్టుకొని శబరిమల వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క 3 రోజుల నుంచి చాలామంది భక్తులు అయ్యప్పలు ఇరుముడి కట్టుకొని శబరిమలకు వెళ్తున్నారు. అలాగే ఇది డిసెంబర్ 2వ తేదీ వరకు మాలాధారణం జరుగుతాయి. అది అయిన తర్వాత 41 రోజు జనవరి 15 వరకు ఇరుముడి కార్యక్రమం కూడా జరుగుతాయి. స్వామి శరణం. 700 వరకు రోజు భక్తులు అన్నదాన ప్రసాదం స్వీకరిస్తున్నారు. అలాగే భక్తులు ఇచ్చిన బియ్యం, పప్పులు, కూరలు వగైరా నూనె వాడు సమర్పించే ద్రవ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది ఉభయదాత కూడా వస్తున్నారు. వాళ్ళకి దేవస్థానం రిసిప్ట్ ఇచ్చి అది కూడా కార్యక్రమం జరుగుతుంది. అది భక్తులు అందరూ కూడా జనవరి 5వ తేదీ వరకు ఈ అన్నదాన కార్యక్రమం. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో పథకం సాధించడమే లక్ష్యంగా కఠినమైన శిక్షణ తీసుకుంటున్నట్లు ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ బంగారు పథక విజేత ఒలింపియన్ బొమ్మదేవర ధీరజ్ తెలిపారు. మార్గదర్శకుడు చెరుకూరి లెనిన్ జ్ఞాపకార్థం 2028 ఒలింపిక్ పథకాన్ని ఇంటికి తీసుకురావాలని ధ్యేయంగా పెట్టుకున్నానని, ఆ పతాకాన్ని తన గురువు చెరుకూరి లెనిన్కు అంకితం చేస్తానని చెప్పారు. విజయవాడ మహానాడు రోడ్డు సమీపంలో ఉన్న విజయలక్ష్మి కాలనీలోని చెరుకూరి ఓల్గా విఎంసీ ఆర్చరీ అకాడమీని ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ బంగారు పథక విజేత ఒలింపియన్ బొమ్మదేవర ధీరజ్ సందర్శించారు. తన గురువు చెరుకూరి లెనిన్కు పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం అకాడమీ చీఫ్ కోచ్ చెరుకూరి సత్యనారాయణ నుండి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం అతను మీడియాతో మాట్లాడుతూ రాబోయే అంతర్జాతీయ ఈవెంట్ల కోసం భారత జట్టులో తన స్థానాన్ని దక్కించుకోవడానికి తాను కఠినమైన శిక్షణ పొందుతున్నానని చెప్పారు. డిసెంబర్లో హైదరాబాదులో జరగనున్న సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లపై, ఆ తర్వాత వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఆసియా క్రీడలకు సన్నాహాలపై తన తక్షణ దృష్టి ఉందని అన్నారు. ఆసియా ఛాంపియన్షిప్ సెమీఫైనల్లో కొరియాను ఓడించడం 45 ఏళ్ల భారత ఆర్చరీ చరిత్రలో ఒక మైలురాయి విజయమని ధీరజ్ అన్నారు. ఈ విజయం తన ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచిందని, 2028లో లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్ పథకాన్ని గెలుస్తానని తనకు ఖచ్చితంగా తెలుసని అన్నారు. ఒలింపిక్ సన్నాహాల్లో భాగంగా 2027లో జరిగే ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో కూడా పాల్గొనాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఏదైతే మనం మైండ్ సెట్ పెట్టుకున్నామో ఒలింపిక్ గోల్డ్ కావాలనేది, సో అందుకు తగ్గ సపోర్ట్ కూడా మన ఏపీ గవర్నమెంట్ గ్రౌండ్ పరంగా అయినా, ఎక్విప్మెంట్ పరంగా అయినా ఇంకా మనకి సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సపోర్ట్తోనే మనం ఇంత హైస్కి ఎదగలుగుతున్నామంటే, ఇంకా వరల్డ్ క్లాస్ సపోర్ట్స్ వస్తే వరల్డ్ క్లాస్ రిజల్ట్స్ కూడా ఇంకా ఈజీగా తేగలమని నమ్మకంతో సపోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆర్చరీకి ఆ సపోర్ట్ అందిస్తారని, వరల్డ్ ఆర్చరీ అనగానే అందరూ ఏపీ వైపు చూసి మనం ఆ స్థాయిలో ఎదుగుదామని కోరుకుంటూ. అనంతరం చీఫ్ కోచ్ సత్యనారాయణ మాట్లాడుతూ ధీరజ్ ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్షిప్ మరియు ఒలింపిక్స్లో పథకాలు గెలుస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ఆసియా ఛాంపియన్షిప్లో కాంపౌండ్ ఆర్చర్లో మరో బంగారు పథక విజేత వెన్నం జ్యోతి సురేఖను ఆయన అభినందించారు. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మీద పోరాడి లేని ఏర్పాటు చేశాడు. దీంట్లో నుంచి వచ్చిన వాళ్ళే
వాళ్ళ భారత జట్టులో ఉన్న ఆర్చర్లంతా విజయవాడ మినీ నేషనల్స్లో ఆడకుండా భారత జట్టులో ఉన్న ఏ సభ్యుడు కూడా ఇవాళ లేరు. దాదాపు 100 మంది వోల్గా ఆర్చరీ అకాడమీ ద్వారా ఇండియన్ ఆర్మీ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, రైల్వే కానీ, ఇతర డిపార్ట్మెంటుల్లో, బ్యాంక్స్లో, షాపులో, స్థాయిలో మరి ప్రభుత్వ ఉద్యోగాలు పొంది లెనిన్ శిక్షణలో రాటుదేలి వీళ్ళంతా కూడా వాళ్ళ వృత్తిపరంగా శిక్షణ ఇస్తూ ఆర్చరీని ముందుకు తీసుకెళ్తారు. అదే నమ్మకంతో భవిష్యత్తులో కూడా ఈ నమ్మకాన్ని నిలబెట్టి నా స్థానంలో కొత్త సెక్రటరీ గారు వెంకటరమణ గారు వచ్చారు. వారికి మా ప్రెసిడెంట్ కొత్తగా మీ అందరికీ తెలుసు నందమూరి తేజస్విని గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నారు. అతి త్వరలో మీ అందరికి కూడా ఆమెను కూడా పరిచయం చేస్తాం మినీ నేషనల్స్లో. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బెవర వెంకటరామ, ఉపాధ్యక్షులు బొమ్మదేవర శ్రావణ్ కుమార్, గొట్టిపాటి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని కానూరు తులసీనగర్లోని నెక్స్ట్ జెన్ సిబిఎస్ఈ స్కూల్ ప్రిన్సిపల్ వాసంతి తెలిపారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచేందుకు, కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలు పెంపొందించేందుకు తోడ్పడతాయని అన్నారు. తమ స్కూల్లో నిర్వహించిన ఎడ్యూ సమ్మిట్ 2K25లో 700 మంది విద్యార్థులు పాల్గొని వర్కింగ్ మోడల్స్ను ప్రదర్శించారని చెప్పారు. కానూరు తులసీనగర్లోని నెక్స్ట్ జెన్ సిబిఎస్ఈ స్కూల్లో ఎడ్యూ సమ్మిట్ 2K25 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 9 చదివే విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తరగతి గదిలో నేర్చుకున్న పాఠ్యాంశాల్లోని వివిధ అంశాలకు సంబంధించిన నమూనాలను విద్యార్థులు తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇలా వివిధ సబ్జెక్టుల్లోని వివిధ అంశాలకు సంబంధించిన నమూనాలను విద్యార్థులు తయారు చేశారు. సముద్రంలో సబ్మెరైన్ పనిచేసే విధానం, రాకెట్ ప్రయోగం, రోబోటు, జల విద్యుత్ ఉత్పత్తి, సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు, టెలిస్కోపు, స్మార్ట్ పార్కింగ్, మానవ శరీరంలోని అవయవాల పనితీరు, పల్లె వాతావరణం, సాంప్రదాయాలు, సంస్కృతి, ప్రకృతి, వ్యవసాయం ఇలా విద్యార్థులు తయారు చేసిన పలు నమూనాలు ఆకట్టుకున్నాయి. తల్లిదండ్రులు విద్యార్థులు తయారు చేసిన నమూనాలను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులను అడిగి వాటి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వాసంతి మాట్లాడుతూ ఈ ఎడ్యూ సమ్మిట్లో 700 మంది విద్యార్థులు పాల్గొన్నారని, వర్కింగ్ మోడల్స్ను ప్రదర్శనలో ఉంచారని చెప్పారు. కేవలం పరీక్షలు, మార్కుల కోసమే కాకుండా విద్యార్థుల జీవితానికి ఉపయోగపడే విధంగా విద్యను అందిస్తున్నామని చెప్పారు. A place where learning meets limitless imagination. Today's academic fair is not just a display, it's a declaration that our students are ready to create, innovate and to lead. Every project here shows one truth, that our children are encouraged to think freely and their rise of remarkability. Our students are not just learning for exam, they're learning for lives. In this Edu Summit, nearly 700 plus students are participating, where we can proudly see many of working models in it. Edu Summit, our students from grade 1 to grade 9 are actively participating with all the working models. ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి వారిని ప్రోత్సహించడమే తమ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ అధ్యక్షులు ఆసిఫ్ పాషా అన్నారు. దేశానికి, రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా ముందుకు వెళ్లిన ప్రతి పిల్లవాడిని గుర్తించి సన్మానిస్తామని తెలిపారు. వారిలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నామని చెప్పారు. చెన్నైలో నిర్వహించిన సిప్ ఇంటర్నేషనల్ ప్రాడిగి 2025లో పాల్గొని సత్తా చాటిన నగర విద్యార్థిని సనా తబుస్సమ్కు అభినందన కార్యక్రమాన్ని ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడ ఆటో నగర్లోని ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించారు. సిప్ అబాకస్ అండ్ మెంటల్ అర్థమెటిక్ కాంపిటీషన్లో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలకు సనా తబుస్సమం అత్యుత్తమ ప్రతిభ కనపరిచి బెస్ట్ పర్ఫార్మర్ బహుమతిని సర్టిఫికెట్ను పొందింది. ట్రస్ట్ అధ్యక్షులు షేక్ ఆసిఫ్ పాషా, డాక్టర్ ఫిరోజ్ పాషా, అబ్దుల్ హమీద్, అబ్దుల్ లతీఫ్, సాబు, అబ్బులు, శ్రీనివాసరెడ్డి, శ్రీను, వెంకటేశ్వరరావు విద్యార్థినికి శాలువా కప్పి అభినందించారు. ఆమెకు శిక్షణ ఇచ్చిన సిప్ అబాకస్ కానూరు బ్రాంచ్ శిక్షకురాలు మంజులకు, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు శాలువాలు కప్పి సత్కరించారు. ఆసిఫ్ పాషా జన్మదినం సందర్భంగా ఆయన అందరితో కలిసి కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ పాషా మాట్లాడుతూ మినీ ట్రక్ అసోసియేషన్ సభ్యుడు కుమార్తె అబాకస్లో అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ కనబరచడం గర్వకారణమని తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా ముందుకు వెళ్లిన ప్రతి పిల్లవాడిని గుర్తించి
ట్రస్టు తరపున ఘనంగా సన్మానిస్తామని తెలిపారు. వారిలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నామని చెప్పారు. వాళ్ళ యొక్క పిల్లలు ఏదైతే ఫస్ట్ ప్రైజ్ కొడతారో, ఇలాగా ప్రతి దేశానికి పేరు తెచ్చే విధంగా ఎవరైతే ముందుకెళ్తారో, ఈ దేశానికి పేరు తెచ్చే విధంగా ముందుకెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా మేము సన్మానించి వాళ్ళని ధైర్యాన్ని, వాళ్ళల్లో ఒక ఉత్సాహాన్ని మనం పేలెత్తించేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క ఏదైతే ఏపీజే అబ్దుల్ కలాం గారు మీరు విద్యనే పొందండి, విద్యనే పంపించండి అన్నారో, అదే దిశగా ఈ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. ఏ పిల్ల అయితే ఫస్ట్ ప్రైజ్ కొడుతుందో, మన దేశానికి పేరు తీసుకొస్తుందో, ఆ పిల్లని తప్పకుండా మనం ప్రోత్సహించి ఆ యొక్క సన్మానం చేసి ఆ యొక్క పిల్ల పడిన కష్టాన్ని కూడా గుర్తించి దానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. అనంతరం శిక్షకురాలు మంజుల మాట్లాడుతూ, అబాకస్లో శిక్షణ పొందటం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, అర్థమెటిక్ నైపుణ్యాలు పెరుగుతాయన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అబాకస్ పోటీలు జరుగుతాయని, తమ సంస్థ నుంచి 10 మంది విద్యార్థులు పాల్గొన్నారని, అందులో సనాకు బెస్ట్ అవార్డు వచ్చిందన్నారు. ఇప్పుడు మేము పెట్టిన తర్వాత మా ఇన్స్టిట్యూట్ నుంచి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్కి వెళ్ళింది 10 మంది పిల్లలు వెళ్ళారు. టోటల్గా 14 కంట్రీస్ నుంచి 14 దేశాల నుంచి పార్టిసిపేట్ చేసిన పిల్లల్లో కానూరు నుంచి 10 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయగా 3B కేటగిరీలో ఒక పాప ఛాంపియన్షిప్ రాగా సనాకి బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు వచ్చింది. బెస్ట్ పర్ఫార్మర్ అంటే ఏంటి అంటే ఉన్న వాళ్ళలో ఆ లెవెల్ పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్లో మంచిగా పర్ఫామ్ చేసినందుకు వచ్చిన అవార్డు. ఇక్కడ మేము అది ఏదైతే కాంపిటీషన్ ఉందని డేట్ అనౌన్స్ చేస్తామో, చాలామంది ఆర్థికంగా ఉండి కూడా పేరెంట్స్ అక్కడ దాకా తీసుకువెళ్ళాలా అని ఆలోచించే పేరెంట్స్ ఉన్న ఈ రోజుల్లో వాళ్ళున్న సిచ్యుయేషన్కి మేము మా పాపను తీసుకెళ్తాము అని ముందుకు వచ్చి ఆ పాపను ఎంకరేజ్ చేసి ఆ పాప పడిన కష్టానికి ఈరోజు ఈ ప్రతిఫలం అనేది వచ్చింది. తను ఇంకా మంచిగా అభివృద్ధి చెందాలని, వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా మంచిగా తను ప్రోత్సహించాలని మా ఇన్స్టిట్యూట్ తరఫున. ఫస్ట్ టైం నేను ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్కి వెళ్ళాను చెన్నైకి. మా మమ్మీ ప్రోత్సాహం వల్ల, మా టీచర్స్ ప్రోత్సాహం వల్ల, మా డాడీ ప్రోత్సాహం వల్ల నేను ఇంత బాగా చేయగలిగాను. ఇంకా ప్రాజెక్టులు ఉంటే ఇంకా బాగా చేసి మళ్ళీ నేను బాగా ప్రైజెస్ తెచ్చి అందరికీ బాగా సంతోషం పెడతానని కోరుకుంటున్నాను. ఎంతో ఉత్సాహంగా వాళ్ళ గురువులైన మాస్టర్స్కి వాళ్ళు ఎంతో ప్రోత్సహించి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, వాళ్ళ గురువుల ప్రోత్సాహంతో మా గ్రామం నుంచి ఒక పిల్ల ఈ స్థాయికి ఎదిగిందంటే మాకెంతో సంతోషకరంగా ఉంది. ఇంకా దేవుడి దయ వల్ల, మా అందరి పెద్దల దయ వల్ల ప్రభుత్వాలు కూడా అటువంటి పిల్లల్ని సహకరించి ఇంకా ముందుకు నడపాలని చెప్పి మనస్ఫూర్తిగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.